అబ్బాయిలు అమ్మాయిలు చదువుకున్నాక ఉన్న ఊరు వదిలి ఉద్యోగం కోసం ఉపాధి కోసం పెద్ద నగరాలకు పోతూ ఉన్నారు. అలా వెళ్ళినప్పుడు అక్కడ ఉండాలంటే అద్దెలు, బ్యాచిలర్ అంటే ఇవ్వరు. అదే సందర్భంలో అబ్బాయిలకి బ్యాచిలర్ అంటే ఇవ్వరు, అమ్మాయిలంటే ఇస్తారు. కానీ అక్కడ సెక్యూరిటీ ఎట్లుంటుందో తెలీదు, తల్లిదండ్రులకు భయం. అలాగని ఎక్కడ ఉండాలంటే హాస్టల్లో ఉంటే పరిస్థితులు ఎలా, దానికి తగ్గట్టుగా ఆహారం అది ఉంటుందా లేదా తెలియదు. ప్లస్ అక్కడ రేట్లు ఎక్కువ ఉంటాయి. ఇట్లాంటి దశలో మహిళల్ని ప్రోత్సహించేందుకోసం, మహిళలు ఎవరైతే పట్టణాలకు వచ్చే వాళ్ళకి తక్కువ ఖర్చుతో ఉండేందుకు వసతి ఏర్పాటు చేసేందుకోసం కేంద్ర ప్రభుత్వం హాస్టల్ పెట్టడానికి అవకాశం ఇస్తుంది. అక్కడ అందులో ఉండే వాళ్ళ దగ్గర నుంచి మినిమం యూజర్ ఛార్జ్ వసూలు, అంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ అదంతా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. అలాగే జీతాలకు సంబంధించినటువంటిది కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంటుంది. జస్ట్ ఫెసిలిటేటర్గా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఉంటే చాలు. ఇది దేశవ్యాప్తంగా అమలు చేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి విజయవాడలో సివిల్ కోర్టులు ఎదురుగుండా ఒక హాస్టల్ ఉంటుంది, ఉమెన్స్ హాస్టల్. అది ఇట్లా ఉద్యోగాలు అట్లా చేయడానికి వచ్చినటువంటి ప్రభుత్వ హాస్టల్. అది అక్కడ మినిమం రేటే తీసుకుంటారనమాట. అలాగే ఆ స్వచ్ఛంద సంస్థ వాసవి వాళ్ళ దాంట్లో కూడా ఉంటుంది. ఇది లైక్ సమరంగారి హాస్పిటల్ దగ్గర ఒక కేంద్రం కూడా ఉంటుంది. అది వాళ్ళు ప్రైవేట్గా నడుపుతుంటారు. అందులో ఈ బాధితులు వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ వచ్చేటప్పటికి ఉద్యోగులు వీళ్ళు ఉంటారు. ఇట్లాంటిది దేశవ్యాప్తంగా భారీగా పెంచమని చెప్పేసి మోడీ సర్కార్ ఆదేశిస్తే ఇవి ఇప్పుడు వివిధ నగరాల్లో రెడీ అవుతున్నాయి. గుంటూరు, విజయవాడ లాంటి చోట్ల కూడా సఖీ నివాస్ అనేటటువంటి పేరుతో ఇందులో అద్దె నాన్ ఏసీ గదులకి నెలకు 1200 రూపాయలు, ఏసీ అయితే 1800 రూపాయలు వసూలు చేస్తారు మొదటి కేటగిరీలో. రెండో కేటగిరీలో అద్దె 5 సభ్యులు ఉండే నాన్ ఏసీ గదికి 1800 రూపాయలు, ఏసీ గదికి 2500 రూపాయలు వసూలు చేస్తారు. మొత్తం 4 డార్మేటర్లో 90 పడకలు ఉంటాయి. సింగిల్ బెడ్ కావాలనుకునే వాళ్ళకి సమకూరుస్తారు. ప్రస్తుతం 50 మందికి ప్రవేశాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు ఒక్క గుంటూరులోనే. రిక్రియేషన్ రూమ్లో చదువుకోవచ్చు, స్వయంపాధి పనులు కూడా చేసుకోవచ్చు. మహిళా ఎస్హెచ్జి సభ్యులేమో వంట చేస్తారు అక్కడ, ఏది సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల వాళ్ళు. అలాగే రాజధాని అమరావతి సచివాలయంలో విధులు నిర్వర్తించే ఉద్యోగులు, ఆయా శాఖల డైరెక్టరేట్లు, ఇతర కార్యాలయాల్లో పనిచేస్తున్న మహిళలతో పాటుగా ఇతర ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు పనిచేస్తున్న వాళ్ళు, కాలేజీల్లో విద్యార్థులకు కూడా ప్రవేశం ఏర్పాటు చేశారు.